మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు? దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరెళ్ళి తీసుకొస్తాను మావయ్య. ఏంటి నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే ట్రై చెయ్యి, కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసరమ్మంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకిరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? నేను చచ్చాను అనుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా. వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇదెక్కడ కూడా అయ్యా? మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాడంలో తొక్కేసి ఉంటారు. బాబు ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచ్గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు,
ఇవాళ సర్పంచ్ సీట్లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరు మీరా. ముందావిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాళ్ల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ ఓ పెళ్ళం, రైట్ సైడ్ ఓ పెళ్ళం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యమో రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి. విడగొడదాం. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా. అవును. మీ ఊళ్ళో ఉన్న లేబర్నందరినీ పిలిచి విధవరాళ్ల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా. తవ్వించామనుకో మాకేమిటయ్యా లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50 ప్లస్ 50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా. అందరూ ఎక్కారు, నువ్వు రారా. దేవుడు, ఇది చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ దిగమని. ఏయ్ అడ్డులే. లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్త ఎందుకు? తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్ పోనివరా. తల్లి చెల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా. నువ్వెక్కరా? అన్నయ్య, దుర్యోధనరావు, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు తవ్వించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తా అంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి? నీ కూలీలను నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు? ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి. ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి. ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోగానేమో మీ అన్నగారు గాంధీ గారి లెవెల్లో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ళ సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడెంలో ఎందుకుంటున్నాడు? మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పచ్చులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు. ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకి ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్లు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేం చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు ఈ చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధనరావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ల పేరున పొలం పెట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వాడి దిగండి రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్నకు అలవాట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి వాడు నాన్న అంట బెటర్. తల్లి చెల్లి. అశోక్,
ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా. కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. స్వీట్ ఇమ్మంటారా? అబ్బా స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి స్వీట్ స్వీట్. ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు. డాడీ ఆ. అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే మావయ్య, పద. పదండి. కమలా కమలా హారతి పళ్ళ రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేయమని కొడతాను. భీముడు రెడీ, శివాజీ బొండాలు రెడీ. అయ్యో అయ్యో ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ పెట్టలేదు, ముగ్గు పెట్టలేదు. చూడండి అయ్యా ఈ ఏమిటమ్మా వచ్చేది మన అబ్బాయిగా. ఆ, దేవుడు సరి మా వాడు ఒళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాక్కున్నాను, చదివాను కదండి. ఆరోగ్యాలా? నీకన్నా ఎక్కువ చదివాళ్ళ మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. అమ్మా అమ్మా నన్ను వేస్తున్నాడమ్మా. రండి రండి తొందరగా రండి. కార్లో వస్తున్నాడమ్మా. కారులోనా? అమ్మా అన్న ఇక్కడ దిక్కుండా దుర్యోధనరావు ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా? వస్తాను రాలుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధన రావు మా ఇంట్లో. మామయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమో ఇక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటా అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్ లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు. పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా. నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో, ఈ పొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడురా మీ పెద్ద మావయ్య. అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా? ఒరేయ్, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపాన్రా. జొన్నను తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో కయ్యవేరా. ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనుప రడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను. కమల, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసి. ఏమని రాశాడు? అమ్మా నువ్వు చెప్పింది కాదనను. నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను.
మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్న పత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ బండి కట్టు. అయ్యా, ఈ లగ్న పత్రిక అందుకోండి. శివాజీ, ఇన్నాళ్ళు ఈ చర్నాకోలతో మాట వినని గొడ్డునే కొట్టానురా. ఈ రోజు వాణ్ణి కొడతావా? ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాబోయే అల్లుని కొట్టి. ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు, అంతేకాని మా కొంపలో చిచ్చు పెట్టకుండా మా అన్నయ్యని పంపు. చూసావా, నీ మాట నా ఇంటి కుక్కకు కూడా ఇష్టం లేదురా, అందుకే అరుస్తోంది. అశోక్, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. రే, రేపు నువ్వు ఇంటికి అల్లుడువైతే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా. దానికి గొడ్డు మాంసం పెడతారు, నీకు గొడ్డు కారం పెడతారు. మర్యాదగా బయలుదేరనయ్యా, లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు, పగిలేది తలకాయలు. ఏంట్రా పగిలేది? కొడతావా? కొట్టు. అడుగు ముందుకేసాడు, కాల్చి పారేస్తా. చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు. రారా. వదులు. అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు, అదృష్టవంతుని కనుక నేను కలెక్టర్నై ఎంపీ కల్లునవుతున్నాను. శభాష్. భారతం రాసిన వ్యాసుడు, భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవార్రా. ఏమన్నావు? హిందువుని అని చెప్పావు కదూ? నిన్ను కన్నా నేను హిందువునేరా. అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా. ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నాను రా. ఓం అది కదరా అన్నయ్య. శివాజీ, చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు. రా, వెనక్కి తిరిగి చూడకుండారా. వాళ్ళంత అవమానించేస్తా ఉంటే ఇంకా నుంచి చూస్తావేంటయ్యా? ఇంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దాని ఇంటి ముందే రంగరంగ వైభవంగా జరిపించాలి. ఏంటి అన్నయ్య? సిగ్గులేదంటే నీకు? ఎవడే అన్నయ్య? వాడికి నిన్ననే తిలోదకాలు వదిలేశానే. అన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడిపోయాడ్రా. ఎంపీ గారింట్లో పెళ్లి, అందరికీ భోజనాలే. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. ఓ చట్రసోపేతంగా భోంచేయచ్చు. లోపలికెళ్ళరా. పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు. రమ్మంటావేంటి? రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో. లోపలికెళ్ళి భోంచేవా ఏంటి? ఏంట్రా నీ అబ్బా, అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటావేంట్రా? మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటారా? ఆడు తల్లి గుండెకాయలే కత్తిరించాడు కదేంట్రా? ఓరు 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 అంట. ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు అన్ని నువ్వే తినచ్చు. పోగు నోళ్ళ గోత్రస్య అశోక నామధేయస్య